కేరళలో ప్రభుత్వం మారిపోయింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వం గద్దె దిగక తప్పని పరిస్థితి కాంగ్రెస్కి కలిసి వచ్చింది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీకి 89 స్థానాలు కట్టబెట్టారు కేరళ ఓటర్లు. 92 స్థానాలతో ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్కి మాత్రం కేవలం 35 స్థానాలు మాత్రమే ఇచ్చి వారిని ఇంటికి వెళ్లాలని ఆదేశించాడు కేరళ ఓటర్. 10 సంవత్సరాల పినరయి విజయన్ ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి ఆరోపణలు, పరిపాలన వైఫల్యాలు, లేకపోతే ప్రభుత్వం పైన వచ్చే సహజమైన వ్యతిరేకతతో లెఫ్ట్ పార్టీలకు ఇప్పుడు శాపంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిన మరో రాష్ట్రం అధికారంలోకి రావడం ఆ పార్టీకి ఊరటించే అంశమైతే, దేశం మొత్తం మీద బెంగాల్ తర్వాత కేరళలోనే ప్రతిసారి కూడా అధికారంలో ఉంటూ మేము కొన్ని రాష్ట్రాలను పరిపాలిస్తున్నామని చెప్పుకుంటున్న లెఫ్ట్ పార్టీలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం లేకుండా పోయిన పరిస్థితి. అసలు కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది అన్న అంశంపైన 5 ప్రధానమైన కారణాలు చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత సహజంగానే ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది ఓటరు ఇది తమిళనాడులో కానీ కేరళలో కానీ ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కలిగి ఉంటారు. కానీ 2021 నాటికి అప్పటికే ఉన్న కోవిడ్ నిర్వహణలో భాగంగా సమర్థతను ప్రదర్శించిన పినరయి విజయన్ అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేయడంతో అప్పటి కేరళ ఓటరు పినరయి విజయన్కి రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారు. కానీ 10 సంవత్సరాల కాలంలో పినరయి విజయన్ పరిపాలన పట్ల ఓటరు కాస్త పెదవిర్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూటమి యూడీఎఫ్కి ఈసారి బలంగానే అధికారాన్ని కట్టబెట్టారు. 140 స్థానాలున్న కేరళలో విజయం దక్కాలంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అవసరమైన 71 స్థానాలను మించి దాదాపుగా 90 స్థానాల వరకు కూడా యూడీఎఫ్ కూటమి ఇప్పుడు బలాన్ని సాధించుకోగలిగింది. ఇంకో 5 సంవత్సరాల పాటు దక్షిణాదిన మేము ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నామన్న పేరుని కాంగ్రెస్కు చెప్పుకునే అవకాశం ఉంది. ఇది మొదటి కారణం. అంటే విజయన్ ప్రభుత్వం పైన ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కలిసి రావడం మొదటి కారణం. రెండవది, విజయన్ ప్రభుత్వం పైన గడిచిన 10 సంవత్సరాల్లో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న అనేక మంది విజయన్ ప్రభుత్వంతో, విజయన్ పార్టీ అండదండలతో నడిచారన్న ఆరోపణలు ప్రధానంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు సమాధానాలు చెప్పాల్సి రావడము, అలాగే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి, విద్యుత్ సప్లైకి సంబంధించి, అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి అనేక అంశాలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న లెఫ్ట్ ప్రభుత్వం పైన ప్రజలు సరైన సమాధానం చెప్పే రోజు కోసం వెయిట్ చేశారు. అది ఈ ఎన్నికల్లో తమ తీర్పునివ్వడం జరిగింది. మూడవ ప్రధానమైన అంశము, కేరళలో దాదాపుగా 20 నుంచి 25% వరకు కూడా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అనేక మంది ఈ ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని సరిచేయడంలోనో లేకపోతే వారి ఇబ్బందుల్ని అడ్రస్ చేయడంలోనో విజయన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమర్థతను ప్రదర్శించలేదన్న అసంతృప్తి కేరళ ఓటర్లో ఉంది. అందుకు బీజేపీ ప్రభుత్వం సహకారం అందించలేదని లెఫ్ట్ పార్టీలు చెప్పినప్పటికీ కూడా అసంతృప్తి మాత్రం కేరళ ఓటరు తమ ఓటు ద్వారా తీర్పునిచ్చినారని భావించవచ్చు. ఇక 4వ ప్రధానమైన అంశము అర్బన్ ఓటర్. కేరళ సాధారణంగానే అన్ని గ్రామాలు, పల్లెటూరుల సమాహారంగా ఉంటుంది. పెద్ద పట్టణాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా అర్బన్ ఓటరు, ముఖ్యంగా యువత కొత్త ఆశల కోసం, కొత్త ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో విజయన్ ప్రభుత్వం సాంప్రదాయ కమ్యూనిస్ట్ విధానాలను అనుసరించడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే అర్బన్ ఓటరు, ముఖ్యంగా యువత ఎక్కువ శాతం ప్రత్యామ్నాయ కూటమికి ఓటు వేయడం 4వ ప్రధాన అంశంగా మనం భావించవచ్చు. ఇక 5వది అతి కీలకమైనది, సహజమైన పరిణామం. కేరళలో ప్రధానంగా ఉన్న రెండు రాజకీయ కూటమిలో, ఒకటి యూడీఎఫ్, రెండోది ఎల్డీఎఫ్. యూడీఎఫ్ మీద తనకు మొహం మోతితేనో లేకపోతే అసంతృప్తి ఉంటేనో ఏదన్నా తప్పు చేశారన్న భావన కలిగితేనో ఎల్డీఎఫ్కి ఓటేయడం, ఎల్డీఎఫ్ ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వం తప్పు చేసిందని భావిస్తే యూడీఎఫ్కి, ప్రత్యామ్నాయ కూటమిగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కి ఓటు వేయడం సహజమైన పరిణామం. కాబట్టి ఆ సహజ పరిణామం యొక్క అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ 5 కారణాల వల్ల పినరయి విజయన్ ప్రభుత్వం తమ అధికారాన్ని కోల్పోగా కాంగ్రెస్ పార్టీ మొహాన మరో చిరునవ్వు వేసింది. ఈ పరిణామం ఎలా ఉండబోతుందంటే, దేశవ్యాప్తంగా ఈ ప్రభావం ఖచ్చితంగా జాతీయ పార్టీలపైన పడబోతుంది.
కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆశలు చిగురించాయి. తాము సొంతంగా మరో రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం దక్కింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న శశి థరూర్, అలాగే కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల లాంటి నేతలంతా అందరూ కూడా ముఖ్యమంత్రి ఆశలు చిగురించడం ద్వారా పార్టీని నమ్ముకుంటే అధికారం అదే రోజు ఏదో ఒక రోజు రాకమానదన్న అవకాశాన్ని, ఒక స్ఫూర్తిని నింపేందుకు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇది ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో పెద్దగా ఓట్లు రాకపోయినప్పటికీ కూడా తమ ఓటు పర్సెంటేజ్ని పెంచుకోగలిగింది. క్రితంతో పోల్చుకుంటే ఒక్క సీటు దక్కని అసెంబ్లీ ఎన్నికలు 2021లో ఉంటే ఇప్పుడు దాదాపుగా 3 స్థానాల్ని బీజేపీ కూటమి దక్కించుకోగలిగింది. పార్టీ హేమాహేములు పోటీ చేసినా అందరూ గెలవకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు కేరళ రాష్ట్రంలోనూ తమ ఓటు బ్యాంకుతో పాటుగా సీట్లను పెంచుకుంటామన్న నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీ కేవలం నిరాశ కలిగిందల్లా లెఫ్ట్ పార్టీలకు మాత్రమే. లెఫ్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉండేది, త్రిపురలో, బెంగాల్లో, లేకపోతే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అనేక చోట్ల గెలుస్తూ ఉండే లెఫ్ట్ పార్టీలు క్రమక్రమంగా వారి సంఖ్యాబలాన్ని తగ్గించుకోవడంతో పాటుగా చివరిగా ఉన్న వెస్ట్ బెంగాల్ని 15 ఏళ్ల క్రితం పోగొట్టుకుంది. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న కేరళలోనూ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్క రాష్ట్రంలో కూడా లెఫ్ట్ పార్టీలు అధికారంలో లేకుండా పోయాయి. ఈ పరిణామం లెఫ్టిస్ట్ సిద్ధాంతాలని, వాళ్ళ ఉనికినే ప్రశ్నించబోతున్నాయా, పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందా, లేదా దీన్ని గుణపాఠంగా తీసుకొని కేరళ కాంగ్రెస్ పార్టీకి పోటీగా లెఫ్ట్ పార్టీలు మరోసారి రిసరెక్ట్ అవుతాయా అన్నది కాలం చెప్పాల్సిన సమయం.